హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏదైనా టాప్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే మెగా మాఫియా ఈరోజు వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అందరూ సమానమే అంటూ ఎందుకు వాగుతుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా మేధావితనంతో తనకున్న పొలిటికల్ నాలెడ్జ్ను ఉపయోగించి ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరో ఫ్యాన్స్ని యూజ్ చేసుకొని సినిమాని హిట్ చేసుకునే ప్రయత్నం చేశారు. మెగా అభిమానులు అనే వర్డ్ మేము ఎప్పుడు యూజ్ చేయము, ఎందుకంటే ఇక్కడికి ప్రతి అభిమానులు వస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వస్తారు, అల్లు అర్జున్ గారి అభిమానులు వస్తారు, అలాగే మహేష్ బాబు గారి అభిమానులు వస్తారు, ప్రభాస్ గారి అభిమానులు వస్తారు అంటూ అందరినీ కలిపే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతి హీరో ప్రస్తావన రావడం వలన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ క్లిప్ని కట్ చేసి వాళ్ళ ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆ క్లిప్ని కట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రభాస్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆ ఫ్యాన్ పేజీలో ప్రభాస్ క్లిప్ని కట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క అభిమానులు గేమ్ చేంజర్ మీద ఆసక్తి చూపించే ప్రయత్నం ఉంటుందని భావించారు. నాకు తెలిసి ఈ ట్రాప్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎక్కువ శాతం పడ్డారు. ఎందుకంటే ఆహా షోలో బాబీ గారు ఎవరెవరితోనైతే సినిమాలు తీశారో అందరి గురించి ప్రస్తావించి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించకపోవడం వాళ్ళ ఫ్యాన్స్కి అప్పటికే మదిలో చాలా బాధ మిగిలింది. దీనికి తోడు కాస్త తీసుకునేటట్లు పవన్ కళ్యాణ్ గారిలో మాట్లాడటం వలన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ట్రాప్లో పడి గేమ్ చేంజర్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి నీతులు వీళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే గుర్తొస్తాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత ట్రోల్ చేశారు. అసలు సినిమాని బ్యాన్ చేస్తాము, అలాగే ఫస్ట్ షో నుంచే నెగిటివిటీ టాక్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక్క పుష్ప 2నే కాదు, టాప్ హీరో సినిమాలు ఎవ్వరు రిలీజ్ అయినా సరే ఈ మెగా మాఫియా అనేది సోషల్ మీడియా దాడి 100% ఉంటుంది. దీనికి ముందు రిలీజ్ అయిన పాపం దేవరా మూవీ సినిమాకైతే మాటల్లో చెప్పక్కర్లేదు, విపరీతమైన ట్రోలింగ్. జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానపరుస్తూ ఎన్నో రకాల ట్వీట్లు అలాగే ట్రోలింగ్ ఇమేజెస్ సర్క్యులేట్ చేశారు. మొదటి షో నుంచే సినిమాకి బ్యాడ్ టాక్ తేవడం మొదలుపెట్టారు. రాజమౌళి సెంటిమెంట్ని ఎక్కడ తను బ్రేక్ చేస్తాడో అంటూ భయపడిపోయారు. ఇప్పుడు మాత్రం అందరూ సమానులే, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అంటూ నీతులు మాట్లాడుతున్నారు. సార్, మీ ట్రాప్లో పడే ఛాన్స్ పోయింది. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది జనాలకు కూడా తెలుసు. సినిమాని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాం. యాజ్ అ అల్లు అర్జున్ ఫ్యాన్స్గా మేమైతే మాత్రం గేమ్ చేంజర్ సినిమాని చూసే ఛాన్స్ అయితే చాలా తక్కువ. మీరు చెంప మీద కొడితే రెండే చెంప చూపించడానికి మేము గాంధీజీ కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే ఎట్టా ఉంటుందో మేము కూడా మీకు ఆ బాధ చూపించాలనే ఉద్దేశంతో గేమ్ చేంజర్ విషయంలో కొంచెం మేము కఠినంగా ప్రవర్తిస్తున్నాం. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గేమ్ చేంజర్ విషయంలో మనం ఎలాంటి డిసిషన్ తీసుకుందాం అనేది. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్.